హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ఎలా గీసుకోవాలని చూపిస్తే ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి చూపిస్తున్నానండి. అక్కడ నుంచి 2.5 కాడ నుంచి కిందకి 3.5 అండి. ఇంకోండి కింద కరెక్ట్గా 3.5 పెట్టుకుని ఇంకోండి చూపిస్తున్న విధంగా అక్కడ నుంచి 2.5 కాడ నుంచి 3.5 పెట్టుకోవాలండి. దాన్ని సమానంగా పెట్టుకుని మధ్యన ఇంకోండి ఇలాగనేది పెట్టుకోవాలన్నమాట అండి. ఇంకోండి పైకి కూడా 3.5 అండి. పైకి కూడా 3.5 పెట్టుకోవాలన్నమాట. ఇంకో స్ట్రైట్గా కానీ గీత అనేది డీస్తో గీసుకోవాలండి. ఇదిగోండి స్ట్రైట్గా గీత అనేది గీసుకోవాలి. ఇది మీరు స్కేల్తో అటు ఇటు ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకండి. మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలాగనేది డ్రాయింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇటువైపు కరెక్ట్గా ఇలాగ మనకు మార్కింగ్ అనేది ఇలాగ వేసుకుంటే మీకు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఎందుకంటే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇటు నుంచి 2.5 పెట్టుకోవాలండి. ఈ మధ్యలో మీరు కింద సైడే పెట్టుకోవాలండి 2.5. ఇదిగోండి కరెక్ట్గా అక్కడికి వచ్చే డాట్ కాడకే ఇటువైపు 2.5 పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా నేను మార్కింగ్ ఫస్ట్ ఎక్కడ పెట్టానో అక్కడికి కరెక్ట్గా అనేది పెట్టుకోవాలండి. ఇదిగో దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. 2.5 ఇది కరెక్ట్గా 2.5. దీని నుంచి ఇప్పుడు మీరు ఈ డాట్ అనేది ఇటువైపుకి ఇదిగోండి దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇలా స్ట్రైట్గా 4.5 పెట్టుకోవాలండి. ఇటువైపు కరెక్ట్గా 4.5 పెట్టుకుంటే ఈ కొలత అనేది మీరు హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళు కనుక ఈ మార్కింగ్ అనేది వేసుకుంటే మీకు స్టిచ్చింగ్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్నెస్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా కుదురుతుంది. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు ఈ బార్ కూడా మీరు పెట్టేసుకుంటే మీరు కుట్టేటప్పుడు కూడా చిన్నగా పట్టాలండి. పైన ఇది మాత్రం మీరు పట్టేటప్పుడు చిన్నగా పట్టి డాటు సన్నగా లాక్కొచ్చేయాలన్నమాట. ఇంకోండి ఈ పాయింట్ కాడ నుంచి స్ట్రైట్గా రానివ్వాలి. ఇది పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇదిగోండి కింద వస్తే కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకేనండి కంపల్సరీ. ఇంకోండి ఇది 3.5, ఇదే 3.5. ఇంకోండి అది ఇక్కడ మాత్రం చూసుకుని కుట్టుకోండి. మీరు ఇలా క్రాస్గా అనేది ఇక్కడ మాత్రం కంపల్సరీ 3.5 పెట్టాలి. 2.5, 4.5 ఇది అనేది మీరు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకండి.